తరతరాలుగా చూసుకుంటూ వస్తున్నాం సార్. మనము సంవత్సరాలు పెరిగిన కొద్దీ చదువులు కూడా పెరుగుతున్నాయి. అదేవిధంగా చదువులో ఉన్న సిలబస్ కూడా పెరుగుతుంది. దేనికైతే పిల్లలు డిప్రెషన్కి వెళ్ళిపోవడము, వాళ్ళ మీద ఒత్తిడి పడడము లాంటివి జరుగుతుంది. మరి ఈ సిలబస్ పిల్లలకి ఎంతవరకు చదువు అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది చదువుకుంది ఒకటి, ఉద్యోగం చేసేదానికి సంబంధం ఉండదు. మరి అలాంటప్పుడు ఇంత వాళ్ళకి నాలెడ్జ్, వ్యాస్ట్ నాలెడ్జ్ ఇస్తున్నారు కదా, మరి ఈ వ్యాస్ట్ నాలెడ్జ్ తోటి చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. ఈ సిలబస్ ఇంత వాళ్ళకి ఇవ్వడం అవసరం అంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకి చూసుకుంటున్నట్లయితే పాపం చిన్న పిల్లలు మాట కూడా ప్రాపర్ గా రాదు, వాళ్ళకి నోరు తడబడుతుంటుంది. అయినా సరే వాళ్ళకి రైమ్స్ అనేసి నేర్పిస్తున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద డిప్రెషన్, వాళ్ళ మీద స్ట్రెస్ ఇస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ట్రెస్మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా మీరు ఎలా సపోర్ట్ చేస్తారు చెప్పండి. అయితే మేడం, మా ఫ్రెండ్స్ అమెరికాలో ఉన్నారండి, వాళ్ళు చెప్పినటువంటి మాట, when baby is in mother's womb they go to schools. When baby is in mother's womb they go to school and they go and they write alphabets on the mummy's tummy, and they write there and they say they pronounce the words of the A B అనేది అమ్మ తల్లి దగ్గరకు పోయి ఆ వర్డ్స్ ప్రొనౌన్స్ చేసి, అంటే ఏందో అడ్వాన్స్ అనుకుంటున్నారు కానీ అండి, లోపల ఉన్నప్పుడే చదువు చెప్దామన్నటువంటి ఆశ ఆతృతలో ఉన్నారు. ఇప్పుడు సిస్టమ్ ఎట్లా మారిపోయిందంటే, ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు ఈ ఫస్ట్ లెటర్, వాట్ ఈస్ ద ఫస్ట్ లెటర్? ఏ, ఆల్ఫాబెట్ ఏ తర్వాత బి వస్తుంది, బి తర్వాత సి అంటారు. ఇప్పుడు సిస్టమే మారిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఏదంట సి అంట, దాన్ని సర్కిల్ అంటారు, హాఫ్ సర్కిల్ అంటారు, లేదంటే స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, కర్వ్ లైన్, ఇవన్నిటిని నేర్పిస్తే ఈజీగా వస్తాయి ఆల్ఫాబెట్స్ అని చెప్పేసి అన్న పద్ధతికి వచ్చారు. అంటే పిల్లలకి ఎంతవరకు అయితే ఈజీనెస్ కావాలనో అంతవరకు చేద్దామన్న ప్లాన్ లోనే పోతా ఉన్నారు. ఎవరు ఇప్పుడున్నటువంటి సిసిఈ ప్యాటర్న్ కానివ్వండి, మన ఎన్సిఆర్టీ ప్యాటర్న్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ పిల్లలకి ఎంత ఈజీ కావాలో అంత ఎక్కువ స్ట్రెయిన్ పడొద్దని ఆలోచనలో ఉన్నారు. కానీ పిల్లలు ఏమవుతున్నారంటే దానికి కూడా తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి పోర్షన్ ఎక్కువైపోతుంది అంటున్నారు. ఎవ్రీ క్లాస్, ఇన్ ఎవ్రీ సెక్షన్ ఒక బుక్ ఉంటుంది, సబ్జెక్ట్ బుక్. ఇంగ్లీష్ బుక్ తీసుకోండి, ఇంగ్లీష్ బుక్ లో గవర్నమెంట్ ఎన్సీఆర్టీ సిలబస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే 13 to 15 or 16 లెసన్స్ ఉండాలి అంతే, ఇంకెక్కువ ఉండడానికి వీల్లేదు. అప్పుడు ఏమవుతుందంటే అది 13 అంటే ఆబ్వియస్లీ యూ టేక్ ఇన్ టు 1 year 12 months. సో 12 months అంటే వన్ మంత్లీ వన్ లెసన్ అన్నట్టుగా పెట్టారు అనమాట. సో అట్లా పిల్లలకి బర్డన్ తగ్గించుకోవాలని చెప్పేసి అనే ఆలోచనలోనే ఉన్నారు కానివ్వండి, వాళ్ళకి ఎక్స్ట్రా బర్డన్ పెట్టాలని లేదు. మరి ఇంకేమన్నా రిఫార్మ్స్ వస్తే కూడా మనం చూడాలి.